ఫైనలీ వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుందండి. అంటే మా కొత్తింట్లో మొదటిసారి వరలక్ష్మి వ్రతం కాబట్టి స్పెషల్ గా చేద్దాం. ఫస్ట్ ది ఎప్పటికి గుర్తుండిపోవాలి కొత్తింట్లో అనేది. రండి నా రియల్ షాపింగ్ చూపిస్తాను మీకు. సో ఇప్పుడే మా పుప్పాలు కూడా మార్కెట్ కి అయితే వచ్చాను నేను. మా అమ్మవారి విగ్రహం వచ్చేసింది. క్యూట్ గా నెమలు ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా. మా అమ్మవారికి అటు ఇటు పెట్టడానికి నాకు 8 లక్ష్ముల బొమ్మలు పంపారనమాట. ఇలా క్యూట్ గా ఉన్నాయి కదా. నెయ్యి దీపాలు డైరెక్ట్ గా దీపాలు ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది అమ్మవారికి వేయడానికి మాల, గాజుల మాల బాగుంది కదా. పసుపు కుంకుమ పెట్టిన హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇలా నీట్ గా మినియేచర్ లో ఎంత క్యూట్ గా డిజైన్ చేశారు. ఇది ఇప్పుడు ఇలా రావడానికి మేము కష్టాలు అనమాట. ఇప్పుడు ఇవి రియల్ కష్టాలు అనేవి. నమస్తే, వెల్కమ్ టు నవీనాథ్ అల్టిమేట్ ఛానల్. సో ఫైనలీ వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుందండి. సో ఇవాళ వరలక్ష్మి వ్రతం కోసం తెప్పించిన సామాన్లు అనమాట ఇవన్నీ కూడా. సో ఆల్రెడీ నా యూట్యూబ్ బ్లాగ్ లో చూసుంటారు. బామా ఎంపోరియం నుంచి నేను ఏమేమైతే షాపింగ్ చేశాను అండ్ కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి కూడా షాపింగ్ చేశాను. అవన్నీ కూడా నేను ఈరోజు అన్బాక్సింగ్ చేసి నీట్ గా సర్ది నా అమ్మవారి డెకరేషన్ ని స్పెషల్ గా చేయబోతున్నాను. స్పెషల్వి తెప్పించాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఫుల్ బ్లాగ్ చూడండి, నా ఐడియాస్ కూడా ఉంటాయి ఎలా డెకరేట్ చేయాలి అనేది. అండ్ అంటే మా కొత్తింట్లో మొదటిసారి వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ వరాల తల్లి మాకు బాగా వరాలు ఇవ్వాలని, కరుణించాలని కొంచెం స్పెషల్ గా చేద్దాం. ఫస్ట్ ది ఎప్పటికీ గుర్తుండిపోవాలి కొత్తింట్లో అనేది. ఈసారి కొంచెం భారీగానే ప్లాన్ చేశాను అనమాట నేను, రిటర్న్ గిఫ్ట్స్ తో సహా అండ్ డెకరేషన్ ఐటమ్స్ తో సహా, అమ్మవారి విగ్రహంతో సహా అన్ని కూడా. అందుకే ఇదిగోండి ఫస్ట్ నా ఈ లోటస్ ని చూపిస్తున్నాను మీకు. నా మెయిన్ అంటే మేము చీర కట్టించి మేము పెట్టే విగ్రహాన్ని, పెద్దదండి ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ దీని మధ్యలో దీన్ని కొంచెం నీట్గా ఓపెన్ చేయాలన్నమాట. పెట్టేటప్పుడు ఓపెన్ చేస్తాను, చేసి ఇలా అమ్మవారిని పెడితే ఎంత బాగుంటుంది కదా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈసారి మా అమ్మవారు ఎలా ఉండబోతున్నారు, ఎంత బాగుండబోతున్నారు అని. అండ్ ఇది మెయిన్ ఐటమ్ అనుకోండి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. బట్ అమ్మవారిని ఈసారి నేను కొంచెం అన్ని ఇన్స్టాగ్రామ్లో చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. పెద్దగా, అందంగా, నీట్గా తయారు చేద్దామని. సూపర్ పట్టు చీర, అది కూడా మీరు చూసారు. నేనే స్వయంగా మొదలు పెట్టి నేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చాను. అండ్ ఆ వీడియో కూడా నేను కింద పెట్టేస్తాను. అండ్ చీర రెడీ అయిపోయింది, వచ్చేసిందండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మీకు చీర చూపించడానికి కూడా ఎంత బాగా వచ్చింది అనేది చూపిస్తాను ఇదే బ్లాగ్లో. అండ్ అమ్మవారిని పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట ఇది. బాగుంది కదా. యాక్చువల్లీ చాలా వెయిట్ ఉంది, ఇనపది. మనం స్టోరేజ్లో కూడా పెట్టుకోవచ్చు. హ్యాండ్స్ పెట్టడానికి లాస్ట్ టైం నేను చాలా కష్టపడ్డాను, హ్యాండ్స్ పెట్టడానికి రాలేదు. అందుకని ఇక్కడ లెగ్స్ పెట్టడానికి కానివ్వండి, ఇక్కడ బిందె పెట్టడానికి, ఇక్కడ ఫేస్ పెట్టడానికి అన్ని అనుకూలంగా ఉంటుంది. దీనికి ఎప్పుడు నేను చీర కట్టలేదు. సో యూట్యూబ్లో నేను కూడా వేరే వాళ్ళ వీడియో చూసి కట్టాలి ఇప్పుడు ఇది. బట్ ఓపెన్ చేసే ముందు బయట మళ్ళీ చీకటి అయిపోతుంది, బయట షాపింగ్ చేయడం కష్టం అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ వెళ్ళి అమ్మవారికి కావాల్సిన, వ్రతానికి కావాల్సిన, నోములకి, రిటర్న్ గిఫ్ట్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా షాప్ చేసుకొని వద్దాము. రండి రియల్ సంతకెళ్ళి. నేను మామూలుగా ఎప్పుడు ఇలాగే కొనుక్కుంటాను, నేను సూపర్ మార్కెట్ నుంచి ఆర్డర్ చేసుకుంటానేమో అనుకున్నారు. కాదు, ఎందుకంటే కొంచెం బయట వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, మార్కెట్లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కాబట్టి ఎప్పుడు పండగలు వచ్చినా నేను మా అమ్మ కలిసి వెళ్ళి, ఈసారి నేను ఒకదాన్ని వెళ్తున్నాను అనుకోండి, కలిసి వెళ్ళి మేమే కొంచెం బేరాలు కూడా ఆడి, కాంటెంట్ కోసం కాదు, నిజంగానే బేరాలు ఆడతాను నేను. బట్ చిన్న చిన్నగా ఆడతాను అనమాట. ఇవ్వకపోయినా పర్లేదు, అది ఒక సరదాగా ఆడేసి కొనుక్కొని వచ్చుకుంటాము. రండి నా రియల్ షాపింగ్ చూపిస్తాను మీకు. సో ఇప్పుడే మా పుప్పాలు కూడా మార్కెట్కి అయితే వచ్చాను నేను. కొన్ని సంవత్సరాలు ఇందులో మార్కెట్కి వచ్చి కొని. ఫస్ట్ టైం ఆయన ఫేవరెట్ ఫ్రూట్ డ్రాగన్ కొన్నాను. మొత్తానికి నా బేరం ఆడే స్కిల్స్ ఇందాక బాగానే పనిచేసినట్టు అనిపిస్తుంది. 100 రూపాయలకి 12 కాయలు ఇచ్చారు. ఇప్పుడు ఎంతో పూలల్లో ఏం ఆడగలనో చూద్దాం. వీళ్ళ దగ్గర లోటస్ కూడా ఉందంటండి, 50 రూపాయలు చెప్తున్నారు ఒకటి. బాగున్నాయి, తక్కువ చేస్తారుగా. తక్కువ చేస్తే చాలా మీ దగ్గర. బంతి పూలు ఎట్లా? ఆకుల ధర ఇప్పుడు నేను కొంటున్నది 10 రూపాయలకి 10 అంట. నేను 100 రూపాయలకి కొంటున్నాను అనమాట, 100 ఆకులు. ఈ పువ్వులు మిక్స్డ్ ఎంతమ్మా? పావు కిలో 30 రూపాయలు, పావు కిలో 100 రూపాయలు. అన్ని తీసుకుంటా కాబట్టి అన్ని కలిపి తక్కువ రేట్ చేసి ఇచ్చాను. ఓకే, మొత్తానికి నా ఫ్లవర్స్ ఇవి వల్ల సెట్ అయిపోయాయండి సింగిల్ షాప్ లో. ఇవిడ ముక్కు పుల్ల నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది మీ ముక్కు పుల్ల. చూపించండి మా ఆడియన్స్ కి. ఇప్పుడు గాజులు చాలా బాగా వేసుకున్నారు. మేము చూడండి ఎలా వస్తున్నాము. ఇది నా నవీన వ్లాగ్స్. చూడమ్మా, నువ్వు వస్తావు మా వ్లాగుల్లో. ఇప్పుడు మొత్తానికి 500కి ఇచ్చిందండి నాకు. ఇవిడ 10 రూపీస్ డిస్కౌంట్ కూడా ఇచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. ఆఖరికి
అరటి పండ్లు కూడా 80 రూపాయలు చెప్తున్నాడు. బట్ ఇవాళ వేరే మాడలేం కాబట్టి ఇంకేం చేయలేదు. మొత్తానికి ఇస్తరాకులు, కవర్లు ఇవన్నీ కొనే షాప్కి వచ్చానండి. సో ఒక దారిలో ఈ షాప్లోనే కొంటున్నాను నేను. ఏవో ట్రెడిషనల్గా అనిపిస్తున్నాయి. ఇవి ఎప్పుడు మోడర్న్గా ఉండేవి కదా, సో ట్రెడిషనల్గా తీసుకున్నాను ఈసారి. సో ప్రతి సంవత్సరం నేను ఇలా రూపు తీసుకుంటాను అనమాట అమ్మవారికి, బంగారు రూపు. ఇలాంటి కలెక్షన్స్ నా దగ్గర నా పెళ్ళైన దగ్గర నుంచి చేస్తున్నాను కాబట్టి 16 ఉన్నాయి. హాల్ 16 అలా పెట్టి కాసుల పేరు చేయించాలని. వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మవారికి బంగారం పెట్టారనమాట, అందుకే రూపు. సో మనకి ఎక్కడికి వచ్చినా ముక్కు పుడకలు పిచ్చి కాబట్టి బంగారంలో ముక్కు పుడకలు చూస్తున్నాను నేను. సో మొత్తానికి వచ్చినందుకు నాకు ఎప్పటి నుంచో చూస్తున్నాను గోల్డ్ ఇలా రింగ్ తీసుకోవాలని ముక్కుకి. ఫైనల్గా ఈరోజు సెట్ అయింది అనమాట. బుగాటి ఇయర్ రింగ్స్ అనమాట. బంగారంలో దొరకడం కష్టము, బట్ ఈ డిజైన్ ఇవి నాకు బాగా నచ్చాయి బుట్టల్లాగా, అందుకే ఇవి కూడా తీసుకున్నా. బుగాటి ఇయర్ రింగ్స్ అంటే ఇదిగోండి ఇలాంటివి. యాక్చువల్లీ ఇలాంటివి ఈ చెవిది నేను పోగొట్టుకున్నాను అనమాట, కిందిది ఉంది పైది పోయింది. సో ఒకటే చెవుకుంటే బాగోదు కదా వరలక్ష్మి వ్రతానికి అని 2 చెవులకి బంగారం కూడా కొనేసా. ఓకే ఫైనల్లీ పెట్టేసుకున్నా. అదండి షాపింగ్. మొత్తానికి నాకు 1 గంటన్నర షాపింగ్కి పడితే 1 అవర్ ట్రాఫిక్కి పట్టింది, జస్ట్ మణికొండ లోపలనే. అంతగానం ఉన్నారు జనాలు బయట. మణికొండ ఇంత అయిపోయింది, జనాలు ఇంత అయిపోయారు కాబట్టి ప్లేస్ లేదు. ఒకటేమో కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ కట్టి 500 ఫ్లాట్లు కడతారు, కింద ఇంతే రోడ్ ఉంటుంది, అందులో సగం వాళ్ళ పార్కింగ్ ఆక్యుపై చేస్తుంది, ఇంకా సగం రోడ్లు తవ్వుతారు. కేసే ఎలా బతకాలి మేము మణికొండలో? సరే అలాంటి పెద్ద టాపిక్లు పక్కన పెట్టేసి ఇప్పుడు మాత్రం నా షాపింగ్ ఓపెన్ చేస్తాను. ఎవరైతే మిస్ అయ్యారో బామా ఎంపోరియంలో నేను షాపింగ్ చేసిన వీడియో ఉంది, విజయవాడకి వెళ్తే అక్కడే షాపింగ్ చేసుకున్నాను. హ్యాపీగా ఆ వీడియో చూడండి. ఇవే కాకుండా మ్యారేజ్ గిరేజ్ అన్నిటికీ సంబంధించిన ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర, చాలా బాగున్నాయి ఐటమ్స్. అందులో నా టేస్ట్ ఏంటో చూపిస్తాను మీకు. ఎస్ దేవుడా కమాన్. నేను వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసుకునే టైం దొరక్క ఓపెనే చేయలేదు, బట్ పార్సల్ చూడండి ఎంత నీట్గా ప్యాకింగ్ చేసి పంపారు వీళ్ళు. సో అన్నిటికంటే ముందు నా ఫేవరెటే బయటకు వచ్చిందండి. నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న డాల్. బాగుంది కదా క్యూట్గా పీట. నాకు ఈ పీట అయితే చాలా బాగా నచ్చింది. గోల్డెన్ పీట ఎంత బాగుందో. మామూలుగా పీటలు ఎప్పుడు ఒకటి కొనద్దంట, పెయిర్ కొనాలట. ఈ 2 కలిపితే కానీ ఇంత పెద్ద విగ్రహం పట్టదు, అందుకే అనమాట పెయిర్ ఆఫ్ పీటలు. ఒక యుద్ధం చేసి నేను బయటికి తీయగలిగాను. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెడదాం. అమ్మా ఆహాహా, మా అమ్మవారి విగ్రహం వచ్చేసింది. ఆహా, ఫస్ట్ నా ఫేవరెట్ బయటకు వచ్చిందండి. ఫేస్ ఇప్పుడే రివీల్ చేయట్లేదు నేను మీకు. మంచి రెడ్ కలర్ది అండ్ గ్రీన్ కలర్ సింహాసనం, ఎందుకంటే హైలైట్ అవ్వాలి కాబట్టి ఇలాంటి చక్కగా నేను ఆల్రెడీ డ్రేప్ చేసి పంపమన్నాను, ఇక్కడ నాకు వస్తుందో రాదో అనేసి. నేను అంటే వరలక్ష్మి వ్రతం అమ్మవారి ఫేస్ రివీల్ చేస్తాను. పార్సల్ నెంబర్ 2 అండి. ఇది చూద్దాం ఎలా ఉందో. పార్సల్ని ఎలా ఓపెన్ చేయాలి అని తెలుసుకోవడం కూడా ఒక టాలెంట్, దానికోసం నేను ఇది తీసుకున్నా. సో ఈ పార్సల్లో ఏంటంటే ఇలా నీట్గా క్యూట్గా నెమలు, ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. మా అమ్మవారికి అటు ఇటు పెట్టడానికి 2 నెమలు తెప్పించా. బాక్స్ నెంబర్ 3. అండ్ ఫస్ట్ వచ్చేసి కింద కలశం పెట్టడానికి మంచి రంగోలీ మ్యాట్ అనమాట ఇది. ఇదిగోండి తామర పువ్వులు, వావ్ బాగున్నాయి కదా. దీన్ని మనం ఇలా సెట్ చేసుకోవాలన్నమాట, పెట్టేటప్పుడు ఇలా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసి చూపిస్తా. ఇలాంటివి అష్టలక్ష్ములు పెట్టడానికి నేను 8 పువ్వులు తెప్పించా. 1 2 3 7 8. అండ్ మరి అష్టలక్ష్ములు కావాలి కదా, అందుకే ఇలా నా విగ్రహం కూడా తెప్పించా. క్యూట్గా ఉన్నాయి కదా. ఇదిగోండి నా అష్టలక్ష్ములు. నేను డిఫరెంట్ కలర్స్లో కావాలి డాల్స్ అని చెప్తే రెడ్, మెరూన్, గ్రీన్, ఆకుపచ్చ, పింక్, బ్రౌన్, బ్లూ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్లో నాకు 8 లక్ష్ముల బొమ్మలు పంపారనమాట. ఇలా క్యూట్గా ఉన్నాయి కదా నీట్గా. సో పెద్ద లక్ష్మీదేవిని పెట్టి చిన్న లక్ష్మీదేవిని నిలబెడితే ఎంత క్యూట్గా ఉంటుంది. అండ్ ఇదిగోండి ఫేసెస్ అనమాట. సో చాలా మంది బార్బీకి పెడుతున్నారు, నాకు ఎందుకో బార్బీ చాలా క్యూట్గా ఉంది చూడడానికి, కానీ లక్ష్మీదేవి ఉంటే ఎక్కువ ఫీల్ ఉంటుంది అనిపించి ఇలా లక్ష్మీదేవి విగ్రహాలు తెప్పించాను అనమాట. అన్నిటికీ ఇలా ఫేసెస్. అండ్ సంతాన లక్ష్మికి సంతానం కావాలి కాబట్టి ఇలా చిన్న క్యూట్ సంతాన లక్ష్మి కూడా. నెక్స్ట్ ఇది అమ్మవారికి బ్యాక్గ్రౌండ్ వేసే ఆర్చ్ అనమాట. మంచి బ్రేస్ లో ఆర్చ్ తెప్పించా.
అదిరిపోయింది. అక్కడ చూడగానే ఫస్ట్ షాప్లో నాకు ఇదే బాగా నచ్చింది. సో ఆర్చ్ అండి, బాగుంది కదా, నాకైతే విపరీతంగా నచ్చింది ఈ ఆర్చ్. ఇదిగోండి ఎంత క్యూట్గా ఉందో. ఇది మొత్తం మెటల్ అనమాట, బ్రాస్ది. సో ఇలా పెట్టి మధ్యలో ఇక్కడ నేనున్నాను అనుకోండి, బట్ ఇలా అమ్మవారిని పెడితే అదిరిపోతుంది కదా లుక్. నెక్స్ట్ పార్సల్ వచ్చేసి చిన్న స్టూల్స్ తెప్పించాను కదా, మరి పెద్ద స్టూల్ కావాల్సిందేగా. నా స్టూల్ని ఓపెన్ చేయగలిగా, తిన్నదంతా ఇది తీయడానికి అరిగిపోయింది నాకు. బట్ ఈ స్టూల్ చాలా బాగుంది చూడండి. ఇది మంచి గోల్డెన్ వచ్చేసి కింద హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా సెట్ ఆఫ్. ఈ స్టూల్స్ తీసుకుందామని నేను 2 years నుంచి అనుకుంటున్నాను, కుదరలేదు. ఫైనల్ గా నాకు కొత్త ఇంట్లో కుదిరింది. మరి నెక్స్ట్ పార్సల్ నేను ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి చాలా మెస్మరైజ్ అయ్యి దీంట్లో నుంచి కొన్ని ఐటమ్స్ తెప్పించాను. అద్భుతంగా ఉన్నాయి, చూపిస్తా. అమ్మో, ఇది సెరామిక్ అండ్ సూపర్ వెయిట్ ఉంది. అండ్ ఇది పైన పెట్టుకునేది. ఇక్కడ దీపం వెలిగించుకుంటే దీపం కూడా వెలుగుతుంది, అట్ ద సేమ్ టైం వాటర్ కూడా ఫ్లోట్ అవుతుంది. ఇంట్లో ఒక దీపం వెలిగించుకోవాలి అండ్ ఇంట్లో ఎప్పుడు కూడా వాటర్ ఫ్లోటింగ్ ఉండాలి అట. సో నా వాటర్ ఫ్లోటింగ్ కోసం నేను ఇది స్పెషల్గా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఎస్, సో దీంట్లో వాటర్ వేసి ఆన్ చేసి చూపిస్తా, ఇదే బ్లాగ్లో చూపిస్తా. నేను బాగా నచ్చి మీషోలో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను. మా మమ్మీ కూడా ఇది సర్ప్రైజ్, మమ్మీ నీకు ఇది ఇదన్నమాట. నాకు తెలిసి ఇది ఎవరింట్లో ఉండదు, ఇది ఇప్పుడే లాంచ్ అయింది. లాంచ్ అవ్వగానే నేను తీసుకున్నా. ఆటోమేటిక్ పూజ చేసినప్పుడు గంట హారతి కొట్టాలన్నా, ఒక 10 నిమిషాలు మనం అలా అష్టోత్తరాలు చదువుతున్నప్పుడు గంట మోగాలి అన్నా అది మోగుతానే ఉంటుంది. మనం ఇంకా దానికోసం ఒకళ్ళు మోగించే అవసరం లేదనమాట. సో ఈసారి ఏంటంటే నేను చిన్న ఐటమ్స్లో కూడా కొన్ని మంచి వెరైటీ ఐటమ్స్ ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేసుకున్నాను. ఇదేంటి అంటే ఫస్ట్ ఇదిగోండి, ఏనుగుల స్టాండ్. వరలక్ష్మి వ్రతానికి చాలా బాగుంటుంది అని చెప్పి క్యూట్గా స్టాండ్ అనమాట. ఇవి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి నేను నెయ్యి దీపాలు, డైరెక్ట్గా దీపాలు ఆర్డర్ చేశాను అనమాట. ఇందులో 200 పీసెస్ ఉంటాయంట. ఇవేంటంటే మనకి ఇంకా శ్రమ పడి మనం నెయ్యి పోసి దాంట్లో ఒత్తి పెట్టి ఏం చేయనక్కర్లే. ఒక్కటి పెట్టేస్తే ఒక్కొక్కటి 1 hour ఉంటుందని చెప్తున్నాడు. బట్ నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 20 minutes అయితే ఒక్కొక్కటి ఉంటుంది. సో హాఫ్ అన్ అవర్కి ఒకటి మార్చుకుంటే సరిపోద్ది. ఇది ఈజీగా ఉంటుంది అని అనిపించి ఇది ఆర్డర్ చేసుకున్నాను. మా అమ్మవారి కోసం ఇంకొక స్పెషల్ ఐటమ్ ఆర్డర్ చేశాను నేను ఆన్లైన్లో. ఇదేంటంటే నాకైతే యాక్చువల్లీ మా ఇంట్లో చిట్టి గాజులు ఉన్నాయి, కానీ ఈ రకంగా డిజైన్ చేసిన మాల లేదు. సో మాల చాలా క్యూట్గా అనిపించి మాలను తీసుకున్నా. ఓ ఓ ఓ సో ఇది అమ్మవారికి వేయడానికి మాల, గాజుల మాల. బాగుంది కదా. సో వరలక్ష్మి వ్రతానికి ఇంకో స్పెషల్ ఐటమ్ని ఆర్డర్ చేసుకున్నా, నాకు బాగా నచ్చింది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా దీన్ని తీసుకోవాలని, బట్ నాకు ఎక్కడ తగల్లా. ఒకసారి ఎప్పుడో మేము కాశీకి వెళ్ళినప్పుడు ఇది కనిపించి బేరం కుదరలేదు, అప్పుడు తీసుకోలేకపోయా. మళ్ళీ టక్కున ఆన్లైన్లో చూస్తే నాకు మీషోలో కనిపించి టపక్కున ఆర్డర్ చేస్తా. అండ్ ఈసారి నా అదృష్టం ఏంటో వరలక్ష్మి వ్రతానికంటే ముందే వచ్చేసాయి. ఇది ఎందుకోండి, క్యూట్గా ఉంది కదా మూతి. ఇదేంటి అని అనుకుంటున్నారా? ఇది అభిషేకం యొక్క, దీన్ని ఏమంటారో పలకడానికి నాకు రావట్లేదు. వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జస్ట్ ఇక్కడ వాటర్ పోస్తూ ఉంటే ఇక్కడ ఈ నంది మూతిలో నుంచి వాటర్ బయటికి వస్తూ ఉంటాయి అనమాట. శివుడికి కానీ ఇప్పుడు అమ్మవారికి కానీ ఎవరికైనా అభిషేకం చేసుకోవడానికి ఇది సూపర్ క్యూట్గా ఉంటుంది, అందుకే ఆర్డర్ చేశాను. వరలక్ష్మి వ్రతం సిరీస్లో ఇదిగోండి క్యూట్ లోటస్. ఇది మార్బుల్ లోటస్ అనమాట. మా అమ్మవారిని లోటస్ సీడ్స్ వేసి సీడ్స్ పైన అమ్మవారిని కూర్చోపెడదాం ఈసారి అనుకున్నా. సో మామూలుగా వెండి పల్లెంలోనే ఎప్పుడు కూర్చోపెడుతున్నా, ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని అనుకొని ఇలా లోటస్ని ఆర్డర్ చేశాను అనమాట. మా వెండి అమ్మవారు ఎవరికైతే మేము పూజ చేస్తామో, కుంకుమార్చన చేస్తామో ఆవిడ కూడా స్పెషల్గా ఉండాలి కదా ఈసారి. సో మొత్తం లోటస్ థీమే. సో పెద్ద విగ్రహాన్ని, చిన్న విగ్రహాన్ని, అష్టలక్ష్ముల్ని అన్నిటినీ లోటస్లో పెడుతున్నాను కాబట్టి సో మా వెండి విగ్రహం కూడా లోటస్లోనే ఉండాలి అనుకొని తెప్పించా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బ్రాస్లో ఇది ధూపం వెలిగించేది అనమాట. ప్రతిరోజు మన ఇంట్లో ధూపం వెలిగించుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనకున్న నెగిటివ్ ఎనర్జీ, దిష్టి, నరదృష్టి ఇలాంటివన్నీ ఉంటే పోతాయి అనమాట. ఈసారి మా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెట్టడానికి అష్టలక్ష్ములు కాబట్టి 8 రంగుల గాజులు కావాలి. ఆ గాజులు స్పెషల్గా ఉండాలని నేను 8 రంగుల గాజుల సెట్స్ తెప్పించా. ఇదిగోండి గ్రీన్ కలర్, ఇవన్నీ కూడా మగ్గం వర్క్ బ్యాంగిల్స్ అనమాట. గోల్డ్, ఎల్లో, గ్రే. నెక్స్ట్ సూపర్ ఫ్రెజైల్ ఐటమ్. ఆల్రెడీ ఇది మొన్నే తీసేసాను, చాలా బాగుందని. ఆకులు ఎంత బాగున్నాయో. ఈ ఆకులతో మా ఇంటి డెకరేషన్ కూడా ఇప్పుడు యూజ్ చేయబోతున్నాను నేను.
ఎంత వెయిట్ ఉందంటే అంత వెయిట్ ఉంది. సో ఇదేంటంటే ఇది ఇంటికి వాటర్ ఫౌంటైన్ ఉంటే చాలా మంచిది అని అంటారు. సో అలా ఇంటికి వాటర్ ఫౌంటైన్, బట్ అందరింట్లో ఉండే కామన్ ఫౌంటైన్స్ కాకుండా కొంచెం స్పెషల్గా ఎథనిక్గా ఉండాలని చెప్పి ఇది తెప్పించాను. దీన్ని సెట్ చేసి చూపిస్తా కొద్దిసేపట్లో. స్మెల్ అదిరిపోయింది. ఈ ప్యాకెట్స్ ఒకటి బాత్రూంలోను, బెడ్రూమ్లోను, కార్ మీద ఇలా మనం పెట్టేస్తే చాలు, మంచి ఎసెన్స్ వస్తూ ఉంటుంది అనమాట ఇంట్లో. అలా నేను 4 ప్యాకెట్స్ ఆర్డర్ చేసుకున్నాను, డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్. వెండి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి దాని మీద 101 పువ్వులు పెట్టుకునే స్టాండ్ అనమాట. అష్టోత్తరం చదివినప్పుడు ఒక్కొక్క పువ్వు పెట్టి అష్టోత్తరం చదువుకుంటూ ఉండాలి. దానికోసం మన కౌంట్ కూడా ఉంటుంది. జపం చేసినప్పుడు వాటి స్టాండ్, వాటికి కింద హోల్డర్స్ అనమాట. ఇప్పుడు ఇవి ఇన్స్టాగ్రామ్లోను, బయట యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి సిల్వర్ షాప్స్లోను. బట్ మనం అంత స్టేటస్లో కాకుండా జర్మన్ సిల్వర్లో తెప్పించా. శుభ్ లాభ్, శుభ్ ఏంటో లాభ్ ఏంటో ఎంత వస్తుందో ఇప్పుడు కొత్త ఇంట్లో చూడాలి నేను. ఇవి గుమ్మానికి పెట్టుకునేవన్నమాట. ఇలా డిజైన్ పెట్టుకొని ఇలా నీట్గా పెట్టుకుంటే బాగుంటుందని తీసుకున్నాను. డిజైన్ చేసుకోవడానికి స్టాండ్స్ అనమాట. ఇవి నెమలి స్టాండ్స్. దీనికి కింద ఇలా స్టాండ్స్ వస్తాయి. ఇలా పెట్టుకొని అమ్మవారికి అటు ఇటు పెట్టుకోవడానికి అన్నట్టుగా ఆర్డర్ చేసుకున్నా. ఇది ఎంతవరకు వాడతానో నాకు తెలియదు. హంసలా, హంసలు అంటాయి మీ మమ్మీ నాకు మళ్ళీ. హే థ్యాంక్ యూ. ఇది నేను విఆర్ఎస్ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించాను అనమాట ఇవన్నీ. అండ్ గోమాత జంట. సో అలాంటిదే ఏనుగుల జంట. ఎస్, కింద ఫ్యాన్స్ ఉన్నాయి, పైన ఏనుగులు ఉన్నాయి అనమాట. ఏనుగుల జంట. కింద రంగోలీకి అనమాట. దీపాలు కూడా పెట్టుకోవచ్చు. దీని మీద దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇవి పేరు తీసుకున్నా. ఇది వచ్చేసి వినాయకుడు అనమాట. థర్మోకాల్ వినాయకుడు. బ్యాక్గ్రౌండ్ కి డెకరేషన్ కి అతికించుకోవడానికి వినాయకుడు. ఇలా పెట్టుకునేవన్నమాట. ఇలా ముగ్గులాగా. ఒరిజినల్ బంతిపూలతో అంత ముగ్గేసే టైం లేదు. నాలాంటి వాళ్ళ కోసం దేవుడు కనిపెట్టిన ఆల్టర్నేటివ్ ఇవి. డెకరేట్ చేస్తాను కాబట్టి చేసి మీకు వరలక్ష్మి వ్రతం బ్లాగ్ లో చూపిస్తాయి ఎలా డెకరేట్ చేస్తాను. ఇది రింగ్ అనమాట, ఇలా స్టాండ్. సో ఇది బ్యాక్గ్రౌండ్ కోసము ఫ్లవర్స్ వేలాడదీయాలి కదా. ఇలా సెట్ ఆఫ్ 6 ఫ్లవర్స్ ఇన్ ఆల్ సైజెస్ అనమాట. దీంట్లో ఆల్ సైజెస్ ఉన్నాయి కవర్ లో. ఇలా గుమ్మానికి వేసుకోవడానికి మాల అనమాట. ఈసారి వరలక్ష్మి వ్రతం కొత్తింట్లో కాబట్టి రిటర్న్ గిఫ్ట్స్ కొంచెం స్పెషల్ గా అందంగా ఉండాలి అనుకున్నాను. సో దానికోసం నేను ఒక 2-3 రకాల రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఆర్డర్ చేశాను. ముఖ్యంగా ఇదిగోండి బ్లౌజ్ పీసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఎందుకనంటే ఈ బ్లౌజ్ పీసెస్ అన్ని ఇలా కలర్ఫుల్ గా ఉంటాయి అనమాట. మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ ఇస్తే ఎవ్వరు వాడట్లేరు కదా. సో అందుకే ఇలా డిజైనర్ బ్లౌజ్ పీసెస్ ని డిసైడ్ చేసా. ఇప్పుడు ఏంటంటే ఇవి కుట్టించుకుంటారు. మంచి మంచి ప్లెయిన్ శారీస్ ఇలా డిజైన్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇలా కుట్టించుకుంటారు అనేసి. సో ఈ బ్లౌజ్ పీసెస్ కి ఒక అందమైన కవర్ అండ్ కవర్ లోపల వేయడానికి అందమైన బ్రాస్ ట్రేస్ తెప్పించాను ఈసారి. మగ్గం వర్క్ బ్యాంగిల్స్. వరలక్ష్మి వ్రతం అంటే బ్యాంగిల్స్ తప్పకుండా పెట్టాలి కాబట్టి ఇదిగోండి చక్కని క్యూట్ వరలక్ష్మి వ్రతానికి అన్ని కలర్స్ లో అందరికి ఆల్మోస్ట్ 2.6 ఉంటుంది కాబట్టి సైజ్ 2.6 సైజ్ లో బ్యాంగిల్స్, మగ్గం వర్క్ రబ్బర్ బ్యాండ్స్. అంటే వరలక్ష్మి వ్రతానికి క్యూట్ గా అన్ని కలిపి ఇవ్వాలన్నమాట. పొట్టు బిళ్ళ అన్ని కూడా ఇస్తే చాలా మంచిది. అందులో నాకు తగ్గవి నేను తగ్గవి ఇస్తున్నాను. ఇలాంటి క్యూట్ పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇంత బాగున్నాయంటే ఇవి ఇంత క్యూట్ గా బాగున్నాయి చూడండి. పసుపు అన్ని కలిపి ట్రేలో వేసి ఇలా నీట్ గా అరేంజ్ చేసి ఇస్తాను అనమాట. లోపల పసుపు కుంకుమ గాజులు రబ్బర్ బ్యాండ్ ఇందులో వేసి ఇందులో 2 పువ్వులు కాయలు అన్ని వేసి కవర్లో పెట్టేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. హౌ ఇస్ మై రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్? ఇవన్నీ పని చేసేటప్పుడు వేసుకొని మెయింటైన్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇవన్నీ నేను మెయింటైన్ చేయలేను. వరలక్ష్మి వ్రతం బ్లాగ్ లో అన్నేసి పద్ధతిగా కనిపిస్తా. ఇప్పుడంటే శ్రమోడు చాలు కదా, అన్ని మోస్తూ చేయలేము. సో నాకు ఆ వాటర్ ఇచ్చిన తర్వాత సరిపోవేమో అనిపించింది. ఇంకో రకం కూడా ఉంటే బాగుండు అనిపించి ఇదిగోండి అమ్మవారు. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మవారి థీమ్ ఉండాలి కాబట్టి అమ్మవారి హ్యాండ్ బ్యాగ్స్. ఇది కూడా జూట్ బ్యాగ్స్. బాగుంది కదా క్యూట్ గా. సో అన్ని ఇలాంటి బ్యాగ్సే తెప్పించాను అనమాట నేను. ఇలా ఆల్ అన్ని బ్యాగ్స్ తెప్పించి ఇందులో వేయడానికి నాకు బాగా నచ్చింది జ్యువెలరీ బాక్స్. చూడండి ఎంత క్యూట్ గా ఉందో జ్యువెలరీ బాక్స్. ఇలా ఓపెన్ చేస్తే ఇందులో మనకి అన్ని వేసుకోవచ్చు అనమాట. జ్యువెలరీ బాక్స్ లో ఇలాంటి క్యూట్ బాక్స్ ని ఇందులో ఇలా నాకు రకరకాల కలర్స్ లో ఉన్నాయి. గ్రీన్, బ్లూ, రెడ్, పింక్ ఇలా మనకి ఏ రంగు కావాలంటే ఆ రంగులో ఉన్నాయి కాబట్టి నేను ఒక 10 కలర్స్ అన్ని నాకు నచ్చిన రంగులన్నీ తెప్పించాను. సో
పసుపు కుంకుమ పెట్టిన హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇలా నీట్ గా మినియేచర్ లో ఎంత క్యూట్ గా డిజైన్ చేశారో. ఇది ఇంకో రకం పసుపు కుంకుమ ప్యాకెట్స్ తెప్పించా. ఇవేంటి అంటే ఇదిగోండి, ఆకులో పసుపు కుంకుమ స్వీట్ అండ్ పువ్వులు అన్ని కలిపి పెట్టేశారనమాట. మనం ఏమైనా మిస్ అయినా ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఐటమ్ ఒకటి చూపిస్తాను. ఇది చూడంగానే నేను ఫస్ట్ ఆర్డర్ చేసుకున్నాను అన్నమాట. మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. ఇంటికి వాటర్ పోసి పువ్వులు వేస్తే చాలా మంచిదంటే శంకు ఇలా నేను వాటర్ పోసే తీసుకున్నాను అనమాట. బాగుంది కదా. ఇది కూడా సెరామిక్ దే, చాలా బరువు ఉంది. ఫైనలీ అన్బాక్సింగ్ అయితే అయ్యింది. ఇవన్నిటిని ఇప్పుడు అక్కడ అరేంజ్ చేయాలి, అటక మీద ఉన్న సామాన్ తీయాలి. ఇవన్నీ ఇంకొక పెద్ద టాస్క్. వెండి ఐటమ్లు తీయాలి, జర్మన్ సిల్వర్ ఐటమ్స్ తీయాలి, ఇవన్నీ నీట్గా అక్కడ ఆర్గనైజ్ చేయాలి. పెద్ద టాస్క్. దీనికే నేను 1 కిలో బిర్యానీ తినాల్సి వచ్చేలా ఉంది. బట్ ఇప్పుడు వెజిటేరియన్ శ్రావణ మాసం కాబట్టి రండి డెకరేషన్ చేద్దాం. అన్బాక్సింగ్ అయింది అండ్ ఇప్పుడు సెటప్. యాక్చువల్లీ ఇప్పుడు దాకా షాపింగ్ 2 గంటలు, దాన్ని అన్బాక్స్ చేయడానికి 2 గంటలు, ఇప్పుడు సర్దడానికి ఎన్ని గంటలు పడుతుందో చూద్దాం. మీరు అందరూ అనుకుంటారు చాలా ఈజీ అనేసి. వీళ్ళకేంటి అన్నీ వచ్చేస్తున్నాయని. మాకు కష్టం ఉంటుందండి. ఇంత కష్టపడితేనే మాకు కొంచెం పుణ్యం దక్కుతుంది అండ్ మీరు చూడడం కూడా దక్కుతుంది. మీరు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా అమ్మవార్ల పండుగ ఎంత బాగా చేసుకుంటే అంత తృప్తి అనమాట. వరలక్ష్మి వ్రతం అనేది మా మమ్మీ నాకు అలా చిన్నప్పటి నుంచి ఎడిక్ట్ చేసేసింది. కొన్ని పండుగలు లైక్ దసరా, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, బోనాల పండుగ, ఇవన్నీ మా మమ్మీ అట్లా అలవాటు చేస్తుంది అనమాట. చిన్నప్పుడు అయితే మాకు బండలు ఉండేవి, ఇలా పాలిష్లు కూడా లేవు. ఇలా పట్టుకొని బ్రష్ రుద్ది 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 ఒక రోజంతా అసలు ఇప్పుడు ఎక్సర్సైజులే అక్కర్లేదు. ఇప్పుడు అనవసరంగా ఎక్సర్సైజులు చేయాల్సి వస్తుంది అని లేక. సో ఇది వచ్చేసి మ్యాట్ అనమాట. కింద దేవుడి కోసం నేను స్పెషల్గా తెప్పించిన మ్యాట్. అండ్ ఇది మా తరతరాల పూజల స్టూల్ అనమాట. ఐకియా నుంచి తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోర్డని పూజలకైతే యూజ్ అయింది. ఇప్పుడు ఇలా రావడానికి మేము కష్టాలు అనమాట. ఇప్పుడు ఇవి రియల్ కష్టాలు అనేవి. ఇట్లాంటి కష్టాలు మనం పడలేము అని తెలుసుకున్నప్పుడు నేను ఒక తెలివైన డెసిషన్ తీసుకుంటాను. మా ఆయన వదిలేయడం. టెక్నికాలిటీస్లో ఆయన పర్ఫెక్ట్ అనమాట. ప్రస్తుతం పక్కన పెట్టేసి వచ్చాక చూసుకోమందాం. అదనమాట మన పద్ధతి. అమ్మవారిని ఇంకా నేను సెట్ చేయలేదు, సెట్ చేయాలి. బట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇలా పెట్టి చూస్తున్నా. సో మా అమ్మవారు మళ్ళీ ఇందులో పెడితే హైట్ ఎక్కువ అయిపోయాయి. మళ్ళీ ప్లాన్ చేంజ్. ఇది ఎక్కడక్కడ పెట్టేస్తున్నాం అనమాట. అటు సైడ్ పెట్టేమో. ఇక్కడ తామర పువ్వు కింద పెట్టడానికి ఏదైనా చిన్న స్టూల్. సో మొత్తానికి ఫైనల్గా ఇలా అయితే సెటప్ చేయగలిగాను మేము. ఎందుకంటే కింద అష్టలక్ష్ములు పెట్టాలి కాబట్టి ఇలాంటి పీటలు కూడా తెప్పించా. అమ్మా, మా అమ్మవారి చీర అవన్నీ ఇంకా రేపటి వ్లాగ్లోనే ఇదిగోండి. దీనికి ఏంటంటే ఇలా దీపాలు పెట్టడానికి అనమాట. స్టాండ్ ఇలా 5 స్టెప్స్ తోని. ఇప్పుడు నాకు హెల్ప్ చేయడానికి మా ద గ్రేట్, ద వన్ అండ్ ఓన్లీ శ్రేయాస్ వచ్చాడు విత్ ద గ్రేట్ మోకాలు. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నీ మీద ఈ రోజు. నేను నాకు ఎంత హెల్ప్ చేస్తావు అనుకున్నా. అటక మీద సామాన్లు అన్నీ నువ్వే తీసినా, ఆశలన్నీ అడి ఆశలు చేసావు నువ్వు. వేస్ట్ ఫెలో. గెట్ లాస్ట్. నిజానికి చాలా టైం పట్టేటట్టుంది ఇవన్నీ. అండ్ ఇంకొక బాక్స్ ఇప్పుడే దీన్ని ఎలా సెట్ చేయాలా అని ఆలోచిస్తున్నా. ఓకే. అండ్ ఈ బాక్స్లో ఏంటంటే నాకు ఎంతో నచ్చిన విగ్రహాలను కొన్ని తెప్పించా. ఇదిగోండి. పంతులు గారు ఇంత సెటప్ లేకుండా విగ్రహానికి అభిషేకం చేద్దాం చాలు అన్నారు. ఇంకా సర్లే అని అలా చేసేసాను అనమాట. మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి ఇంత సెటప్ ఎలాగో చేయాలి కాబట్టి ఇవన్నీ నేను దసరాకి వాడదాం అనుకుంటున్నాను. ఎంత క్యూట్గా ఉంది కదా. సో అమ్మవారు గ్రీన్ కలర్లో. మళ్ళీ ప్లేస్ మారచ్చు. ఇప్పుడు ఐడియా ప్రకారం ఒక దగ్గర అయితే సెట్ చేస్తున్నాను అన్ని కలిసి. సో నా బేసిక్ సెటప్ అయితే అయిపోయింది. ఇంకా అమ్మవారిని రివీల్ చేయడం, చీర కట్టించడం, అన్నిటికీ విగ్రహాలు పెట్టడం, సంతాన లక్ష్మికి, లక్ష్మీదేవికి అన్నిటికీ అరేంజ్ చేయడం, అండ్ తాంబూలాలు అరేంజ్ చేయడం, అమ్మవారికి చీరలు గాజులు అరేంజ్ చేయడం, ఇలాంటి ఇంకా బోల్డ్ అంత పని ఉందండి. అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో చేస్తాను. అండ్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో నా కంప్లీట్ లుక్ అండ్ మా ఇంటికి ఎవరెవరు మహాలక్ష్మిని రాబోతున్నారు ఇవన్నీ కూడా ఆ వ్లాగ్లో మీకు చూపిస్తాను. అండ్ దీనికి ప్రీవియస్ షాపింగ్ ఇవన్నీ ఎక్కడ చేశాను అనుకుంటే మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసినా, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నవీన యాట్ ఆఫీషియల్ని మీరు ఫాలో అయినా మీకు అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి. హ్యాపీగా మీరు కూడా షాపింగ్ చేసుకోవచ్చు. లాస్ట్ మినిట్ డెలివరీస్ కూడా మీకు అందిస్తారు. ఎందుకంటే నా పేరు చెప్తే డెఫినెట్గా అందిస్తారు అందరూ కూడా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మై వరలక్ష్మి వ్రతం హడావుడి అండ్
లక్ష్మీదేవిని అరేంజ్ చేసుకోవడము, ప్రిపరేషన్స్ అవన్నీ కూడా మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏం నచ్చాయి, నేను కొన్న ఐటమ్స్లో మీకు బాగా నచ్చింది ఏంటి కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వరలక్ష్మి వ్రతంలో కలుద్దాం. బాయ్ బాయ్.